వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 31వ 32వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బంగారు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జ రోషన్న ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు। ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జ రోషన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భావితరాల భవిష్యత్తుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని బద్వేల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు। అనంతరం టీడీపీ అభ్యర్థి రోషన్న మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు టీడీపీ అధినేత ప్రకటించిన 6 పథకాలు ఎంతో అభివృద్ధికి దోహదపడతాయని బద్వేలు పట్టణంలో నాయకురాలు విజయమ్మ యువ నాయకులు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధికి పట్టం కట్టడానికి తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు। ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ ఆది లక్ష్మమ్మ సీనియర్ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। అన్ని ఎస్సీలకు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పుకునే మన ముఖ్యమంత్రి గారు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి మరి చెప్పడం అయితే చెప్తున్నారు, కానీ యాక్చువల్గా ఆ పథకాలు అందడం లేదు। ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు। తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు। మేము మా మేనిఫెస్టో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే 6 ప్రోగ్రాంలు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది। తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మనం చూస్తే లోకేష్ గారి పాదయాత్ర కానీ రితీష్ అన్న పాదయాత్ర కానీ ఎంతో కష్టపడి వాళ్ళు పాదయాత్రలు చేసినారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, ప్రజల సమస్యలు తీరుస్తామని 100 రోజుల్లో భరోసా ఇచ్చారు। మరి ప్రజల్లో ఎంతో స్పందన కనిపిస్తుంది। ఖచ్చితంగా ప్రజల సమస్యలు మన గవర్నమెంట్ ఎలా ఖచ్చితంగా వస్తుంది, వచ్చిన 100 రోజుల్లోనే వారి ద్వారా తెలుసుకున్న సమస్యలన్నీ మేము తీరుస్తామని ప్రజలందరికీ మీ తరఫున హామీ ఇస్తున్నాం। మేము అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించబోతున్నాం। ఈ భరోసా మాకు ఎందుకు కలిగిందంటే ప్రతి వార్డులో ప్రతి బూత్లో మేము ఎక్కడ అడుగు పెట్టినా సరే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈసారి మేము తెలుగుదేశానికే ఓటు వేస్తాము, తెలుగుదేశం వల్లనే మా బిడ్డల అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు। మరి ప్రజల కోసం